కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థకు గురి అయ్యారు. అయితే 3 రోజుల క్రితం సిమ్లాలోని ప్రియాంక గాంధీ నివాసానికి వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షీణించినట్లయితే తెలుస్తుంది. అయితే దీంతో ఆమెను స్థానిక ఇందిరా గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ఆమెకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అసలు సోనియా గాంధీ అనారోగ్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది, ఇంకా తెలియలేదు. అయితే గతంలో కూడా సోనియా గాంధీ మార్లు అనారోగ్యం బారిన పడిన విషయం అయితే తెలిసిందే. క్రమంలోనే కాంగ్రెస్ అధినేత అనారోగ్యం బారిన పడిన విషయం వెలుగులోకి రాగానే దేశమంతటా కూడా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు టెన్షన్ కు గురి అవుతున్నారు. తమ అధినేత తొందరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తున్నారు. అసలు ఆమెకి ఏం జరిగిందో తెలియక నేతలు తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలిసింది. అయితే సోనియా గాంధీ కొన్ని హెల్త్ సమస్యలతోని సిమ్లాలోని ఆసుపత్రిలో చేరారని, వైద్యులు ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ హెల్త్ అయితే స్థిరంగా ఉందని, ఆందోళన పడవలసిన అవసరం లేదని కూడా నరేష్ చౌహాన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారులు సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.